ఎక్కడికి వెళ్ళినా ఇదే తంతు. కొత్త బట్టలు కొంటున్నామన్న ఆనందం కన్నా కొత్త మొక్క మన గార్డెన్లోకి వస్తుందన్న ఆనందమే నాకైతే చాలా చాలా ఎక్కువ. రాజమండ్రి ప్రియాంక గార్డెన్స్లో కేజీ సేల్ నడుస్తుందని మా వారు బలవంతంగా నన్ను తీసుకెళ్లారు. నేను ఎక్కువ షాపింగ్ చేయడానికి ఇష్టపడను. అక్కడ ఈ మొక్కలు చూసానన్నమాట. మనుషులు లేకుండా ఏమి లేరండి, ఉండగానే నేను ఈ మొక్కలు తీసుకోవడం జరిగింది. నైట్ టైం తేవడం వల్ల నేను ఇక మొక్క వేయలేదు. నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ కొంచెం ఫ్రీ అయిన తర్వాత ఇలాగా ఈ మొక్కలు వేయడం జరుగుతుందన్నమాట. మొదటిసారి కేజీ సేల్లో నేను టాప్స్ తీసుకోవడం జరిగింది. నాకైతే ఓల్డ్ స్టాక్ అనో లేకపోతే డ్యామేజ్ స్టాక్ అమ్మేస్తారనో అలాంటి థాట్ అయితే ఉంది. కానీ నేను తీసుకున్న టాప్స్ అయితే చాలా చాలా బాగున్నాయి. కొంచెం టైం పడుతుంది మనం సెలెక్ట్ చేసుకోవడానికి. మన మొక్కలు అయితే ఒకటి ఒకటి రెడీ అయిపోతున్నాయి. బంగారం కొన్న, బట్టలు కొనుక్కున్న చుట్టుపక్కల వాళ్ళకి, బంధువులకి, ఫ్రెండ్స్కి షేర్ చేసుకుంటారు. నాకైతే మొక్కల గురించి షేర్ చేసుకోవడం చాలా చాలా ఇష్టం. నా ఫ్రెండ్స్తో ఎక్కువగా నేను మొక్కల గురించే మాట్లాడుతూ ఉంటాను. వాళ్ళు వేసిన మొక్కల గురించి నాకు చెప్తారు, నేను వేసిన మొక్కల గురించి నేను చెప్తాను. బట్టల షాప్ కన్నా నర్సరీకి తీసుకెళ్తే ఆనందమే వేరు, మాటల్లో చెప్పలేను అలాంటి ఆనందం. 2 కుండీలు అయితే రెడీగా ఉన్నాయి. ఒకటి ఖాళీగా ఉన్న బిర్యానీ బాక్స్, ఇంకొకటి నర్సరీ బ్యాగ్. ఆ రెండిట్లో ఈ మొక్కల్ని సెట్ చేస్తున్నాను. బాగున్నాయా? ఈ మొక్కల పేర్లు చెప్పనే లేదు కదా. ఈ గ్రీన్ కలర్ లీవ్స్ ప్లాంట్ వచ్చి అలోకేషియా అంటారు. ఇది ఎయిర్ ప్యూరిఫైకి చాలా బాగా పనికొస్తుంది. ఈ పింక్ కలర్ లీవ్స్ ఉన్న ప్లాంట్ అయితే కలడియం అంటారనమాట. ఇది అందానికి ఎక్కువగా యూజ్ చేస్తారు. మీలో ఎంతమందికి నాలా ఇలా ఎక్కడికి వెళ్ళినా మొక్కలు తెచ్చుకునే అలవాటు ఉందో కామెంట్ చేయండి. ఈ 2 మొక్కల్లో మీకు ఏ మొక్క నచ్చింది?